హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక్కడికైనా కొద్దిగా బుర్రా బుద్ధులు పనిచేస్తున్నాయా ఏమండి? అంటే అన్నాం అంటారు, కోపదారి మనిషి అంటారు. ఇప్పుడేమో ఇలా లోకేష్ బాబు గారి బొమ్మలు తయారు చేస్తే ఎవరన్నా ఊరుకుంటారండి? ఏందండి ఈ బొమ్మలు? చూస్తే నవ్వలేక చేస్తున్నాం కానీ ఆలోచిస్తే కోపం వస్తుందండి. ఆయన ఎవరు సార్? కూటమికి టీడీపీకి కాబోయే సీఎం సార్. నెక్స్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఆయనే అని కళ్ళగంటూ ఉన్నారు. మీరు డైపర్లో పెట్టేసి బొమ్మలు క్రియేట్ చేస్తున్నారు. పాలపిక అంటే ఏంది? తీయగా ఉన్నాయి అన్నంత మాత్రాన పాలపీకలు పెట్టేస్తారు మీరు. పాలపీకలు డైపర్లు ఏందన్న ఇది? టక్ చేసి బుద్ధిమంతుల్లా ఉన్నాడు, ఓకే. ఈ డైపర్లు ఏంది, పాలపీకలు ఏంది, అసలు ఈ బొమ్మ ఏంది? లోకేష్ గారిని ఇంత దారుణంగా ఆల్రెడీ గతంలోనే ముద్దపప్పు అంటే దాని గురించి బయటపడటానికి అనేక విధాల ట్రైనింగ్లు తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారైస్తే మళ్ళీ ఇప్పుడు ఆ డైపర్లు ఏంటి, ఆ పాలపీకలు ఏంటి? చాలా బాధేస్తుందన్న, చాలా చాలా బాధేస్తుంది నాకైతే. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏందన్న డబ్బులు కట్టలు స్కామరు ఏదేదో పెట్టారు. ఇది చాలా దారుణం అన్న, దారుణాతి దారుణం. ఈ విధంగా నేను ట్రోల్స్ చూశాను, కామెడీ అన్ని చూశాను, కానీ ఈ విధంగా దారుణంగా బొమ్మలతో ఆడుకోవటం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. చివరికి పవన్ కళ్యాణ్ కూడా వదిలిపెట్టలేదు కదన్నా. ఏందన్నా టీవీ రిమోట్ పెట్టారు అక్కడ? నాకు అది అసలు అర్థం కాల. టీవీ రిమోట్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదన్నా. సరే, ఇంత బాధ నా ఒక్కడికే ఉందా అంటే కాదు. నాతో పాటు ఇంకో వ్యక్తి సీఎం పంది అనే ఒక అతను ఉంటాడు. సరే, సీఎం పంది కాదు, సీఎం రాజా అని ఒక అతను ఉంటాడు. ఆయన కూడా పాపం చాలా బాధపడుతున్నా. సారీ అన్న సీఎం పంది అన్న ఏం ఫీల్ కాకన్నా, ఏదో నోరులో ఫ్లోలో వచ్చేసింది అంతే. ఈ సీఎం పంది కూడా బాగా ఫీల్ అవుతున్నాడు, సీఎం రాజా కూడా బాగా ఫీల్ అవుతున్నాడు. ఏదో వచ్చ గురించి మాట్లాడుతున్నాడు. అసలు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఆ మాత్రం కోపం పౌరుషం ఉండాలా? మనిషికి వచ్చినట్టు వస్తుంది ఆయనకి కోపం పౌరుషం. అదే ఆశ్చర్యం వేస్తుంది నాకు. మనిషికి వచ్చినట్టు అంత కోపం పౌరుషం వస్తుంది. పైగా మా వైఎస్ఆర్సీపీ వాడు ఏదో లోకేష్ బొమ్మలు పెడితే మనోడికి పీక్కుంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు. ఏనా మనం వైఎస్ఆర్సీపీ కదా, ఏంది లోకేష్కి మద్దతు ఇస్తున్నావు నువ్వు? తిన్నావా? బాగుందా? సర్లే కానీ ఏందన్న ఏదో అంటున్నావు. రెడ్ బుక్ చూపిస్తే ఒకళ్ళేమో బాత్రూంలో కాలు జారిపడ్డారా, అప్పుడే వచ్చ కూడా పోసాడంటన్నా, టూకి కూడా వెళ్ళాడంట. అది కూడా రెడ్ బుక్ చూసాడంట, రోజు వెళ్తున్నాడంటన్నా రెడ్ బుక్ చూసి 1-2కి. నువ్వు వెళ్ళట్లేదంటగా పాపం, రెడ్ బుక్ చూడలేదంటగా నువ్వు. మరి బాత్రూంలో కాలు జారిపడినా రెడ్ బుక్ రాజ్యాంగంలో వేసుకుంటా పోతే వాష్రూమ్లో 1-2కి పోయిన ప్రతి ఒక్కడు అప్పుడప్పుడు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యే పేషెంట్స్ అందరు కూడా ఆ రెడ్ బుక్ చూసే అంటన్నా అలా అయిపోతున్నారు. అంతెందుకన్నా ఒకసారి మా వాడు బాధ వినండి. నేను అసలు తట్టుకోలేకపోతున్నా. మా వాడు బాధ మీరు వినాల్సిందే ఏది ఏమైనా కూడా. నేను ఒప్పుకోను. లేకపోతే ఫోటో చూస్తారు కదా మీరు, అఫీషియల్ లో వేయాల్సిన పోస్ట్ ఇది. కడుపుకి ఏమన్నా అన్నం తింటున్నారా లేదంటే అశుద్ధం ఏమన్నా తింటున్నారా? నారా లోకేష్ ఎవడికి ఉత్తబోయించింది? డైపర్ వేసుకునేట్టుగా చేసింది మనల్ని. మన పార్టీలో ఉండే వాళ్ళని డైపర్ వేసి ఇచ్చాడు. అర్థమైందా? ఆ రెడ్ బుక్ అని చెప్పితే ఒక ఆయనకు గుండెలో బొక్కలు పడినా, ఇంకొక ఆయనకు బాత్రూమ్ దగ్గర కాలు జారి పడినాడు, ఇంకొక సాట పోయినాడు, ఇంకొకటికేమో గోళీలు జారినాయి. ఏదో గోళీలు జరిగింది నీకా? ఓరి నీ అమ్మ, అందుకే నేను తోక్కోసిన మేకలు అరుతున్నా. గోళీలు జారిపోయినా ఈ విషయం ముందే చెప్పాలి కదా. మా సీఎం పంది అనుకుంటే, సరే సీఎం రాజా అనుకుంటేవాడిని. సీఎం రాజాని హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం. ఆరోగ్యశ్రీలో చూపిద్దామన్నా ఆరోగ్యశ్రీ కూడా లేదన్నా, కూటమి లేపేశారు. నువ్వు గోళీలు జారిపోయినా అన్న విషయం ముందు చెప్పాలి కదా. అంటే నువ్వు ఇప్పుడు అంటే అన్నా అందుకన్నా ఒక పాయింట్ తక్కువేమో. బాబా ఏందన్నా ఇది? టూ మచ్. ఇలా చెప్పకూడదు. గోళీలు జారిపోయినాయి, మన పార్టీ వాళ్ళకి గోళీలు జారిపోయినాయి. ఏందన్నా ఇది? టూ మచ్ అన్న. నారా లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. మనకు వేసుకోవాల్సింది డైపర్లు. మనము ఉచ్చబడుతుంది మనకు కాదు, నీకు రా అయ్యా. కేసులు పెట్టినా ఏం పెట్టినా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారంతా. భయపడిపోయి వారు పక్కన చేరింది నువ్వురా. మన పార్టీ ఈ రోజు ఇది నాకు సచ్చనా ఎట్ట ఎత్తి పోసుకోవాలరా? ఏందిరా మన పరిస్థితి అన్నది ఏ విధంగా అని. ఆ మిల్లెట్ కొడుకు ఈ రోజు ఆడినాడు రా, యాడున్నాడు? దేశాల బడిగా తిరుగుతాడు. ఈ రోజు డాన్సర్లు పడుతుంది ఎవరు? మనోళ్లే కదా. లోకేష్ గారు యువగల పాదయాత్రలో చెప్పినాడు. మనోళ్ళు అంటే లోకేష్ గారు అంటే మన లెక్క ప్రకారం లోకేష్ గాడు అనాలి కదా. నువ్వేం దాని సంకం నాకుతావు వెళ్ళి? ఉప్పగా ఉంటదంటగా. టేస్ట్ బాగుందా? నాకు బాగా నాకన్నా. ఇదో రెడ్ బుక్ ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించి వాడి చేతిలోకి చట్టాన్ని తీసుకొని ఎవడైతే చేసుంటాడో అంటే ఇదో ఈ డైపర్ వేసుకొని తిరిగినారనైనా, ఈ రోజు ఆడినారనైనా, ఏ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడతానైనా. ఏమా నేను ఒకటి మాట్లాడుతున్నా బయటకు వచ్చి. ఈ రోజు
ఏంద్రా ఇది అనిపించేట్టుగా ప్రవర్తన చేస్తారు మీరు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రలో మనం ఏం చేసాంరా? ఏంది యువగలమా? ఏది సగంలో ఆపేశారు? అదేనా యువగలం అంటే? అది నడవలేక సగంలో ఆపేశారు కదా. వాళ్ళ నాన్న అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి దాక్కోవడానికి మధ్యలో ఆపేసిన యువగలం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అరే అప్పుడు ఉచ్చబడ్డది ఎవడికన్నా? ఢిల్లీ వెళ్ళి దాక్కుంది ఎవడప్పుడు? ఉచ్చబడి ఢిల్లీ వెళ్ళి దాక్కుంది ఎవడో? కొద్ది క్లారిటీ ఇవ్వన్నా. వాళ్ళ నాన్ని స్నేహ బ్లాక్ లో పెట్టినప్పుడు ఎక్కడ చుట్టుపక్కల గన్ను షాట్ కూడా దొరకకుండా వెళ్ళి ఎవరు దాక్కున్నారన్న అక్కడ? చెప్పన్నా. ఢిల్లీ వెళ్ళి అమిత్ షా సంఖ్యలో చేరింది ఎవరో, వచ్చబడింది ఎవరికి తెలీదా? ఓకే రైట్. ఆ కుర్చీ లాక్కున్నాం, మైక్ లాక్కున్నాం, వ్యాన్ లేకుండా చేసినాం, ఆయన బస చేసేటువంటి ఇది కూడా చేసాం. ఆ ఎవరైతే ఆ యువగలానికి వాలంటీర్లు ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టాం. రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాము. అన్ని చేస్తే మీ ఒకటి బాగానే చేశాడు. నా పాదయాత్ర బాగా చేస్తాడు. ఇవన్నీ చేస్తే బాగానే పాదయాత్ర అల్లాడిస్తాడు. అబ్బో మామూలు హీరో కాదుగా. అందుకే నాన్న డైపర్లు పాలపేకలు పెట్టారు. మామూలు ధైర్యం కదా మీరు. వాలంటీర్ల మీద కేసు పెడితే వాళ్ళ వాలంటీర్ల మీద కేసు పెడితే నీకెందుకు రా? రామ ప్రభు, వాళ్ళ వాలంటీర్ మీద కేసులు పెడితే నీకెందుకురా? ఇప్పుడు పెడతలేదా? మన వాలంటీర్ల మీద పెడుతున్నారు కదరా. మరి ఇప్పుడు మాట్లాడేరా సీఎం పని తీస్తారు. సీమరాజా ఏంద్రా నీ బాధ ఏంది? నాకు అర్థం కాదు. ఎన్ని సీట్లు వచ్చినాయరా మనకు? ఎక్కడైనా మనం గెలిచినావురా? మొత్తం క్లీన్ షీప్, మొత్తం అన్ని గుండు గుత్తగా దుమ్మెత్తుకొని తట్లేకేసుకొని పోయినాడు మొత్తం. ఎక్కడైనా మానవ ధర ఇటువంటి పోస్టులు, ఇటువంటి లంగా పోస్టులు పెట్టుకొని ఈ లంగా మొక్క పోళ్ళు అంతా కూడా ఇదొకటైనా రా. ఆ రోడ్ మ్యాప్ అంతా ఈవీఎంలు పంచుకుంటే వెళ్ళారంటగా, తెలియదు నీకు? రే ఏ పార్టీ రా నువ్వు అసలు నీకు పార్టీ గురించి చెప్పుకుని దమ్ము ధైర్యమే లేదు. ఆడింగోల్డ్ నువ్వు ఎవడరా నువ్వు నువ్వు మా పార్టీ వాడనుకో నీకు సపోర్ట్ చేద్దాం అనుకో. నువ్వేంటి లింగ్ అంటే వాళ్ళ సంకల్ నాకుతూ నువ్వు ఉప్పేసుకొని, రే నువ్వు మా పార్టీ కదరా, వైఎస్ఆర్సీపీ పార్టీ కదరా, వాళ్ళ సంకల్ నాకుతావు ఏంటరా? భలే ఉంది. నేను నీకు సపోర్ట్ చేద్దామని వస్తే నువ్వేంది అటు ఇటు కాకుండా చెక్కగళ్ళ తయారైంది. వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడో అరెస్ట్ చేసి ఎప్పుడో చేస్తే ఏంద్రా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ పైన కార్యకర్తల పైన కేసులు పెట్టి పోసాని కృష్ణమురళి గారిని కూడా వదలలేదు కదా. అప్పుడెక్కడ పోయావరా? మన పార్టీ వాడు కదరా. ఎర్రి ఫీల్ చేసుకున్నా నువ్వే. మొత్తం అన్ని గుండు గుత్తగా దుమ్మెత్తుకొని తట్లేకేసుకొని పోయినాడు మొత్తం. పైనాడు అయితే ఏమైనది? నువ్వు వెళ్ళి సంక నాగుతున్నావు. అందరూ వాళ్ళ సంక నాగలేరుగా. నువ్వు వెళ్ళి వాళ్ళు తాగుతున్నావు అన్నా. అందరూ వాళ్ళు తాగరుగా. వైఎస్ఆర్సీపీ పార్టీ 40% క్యాడర్ అలాగే ఉందిగా. మధ్యలో ముగ్గురు కలిసి ఒకడిని వేసుకుంటా పోటీకి వచ్చారన్నా. ఒకడిని వెనక పెట్టుకుంటూ వచ్చారు. అర్థమైందా? అదే వెనక సపోర్ట్ పెట్టుకుంటా వచ్చారు. మళ్ళీ ఏదో అనుకుందువు నువ్వు. అట్టా అంత దమ్ము లేని వాళ్ళతో నువ్వు మళ్ళీ వాళ్ళ పక్కన తిరిగి మాట్లాడుతున్నావు ఏందని నాకు అర్థం కావట్లేదు. చండాలంగా చిచ్చే. ఎక్కడైనా మానవ ధర ఇటువంటి పోస్టులు, ఇటువంటి లంగా పోస్టులు పెట్టుకొని, ఒరే లంగా అర్థమైందా? నువ్వు లంగా అంటావని నాకు తెలుసురా. నువ్వు లంగా అంటావని నాకు తెలుసు. రోజు కట్టుకుంటా ఉంటా నైటు. ఎరా మంచి గాలెత్తదంటగా లంగా అన్నారా? లంగాగా ఈ లంగా మొహపోళ్ళు అంతా కూడా ఇదొకటైనా రా. లంగా మొహం రే, నీ మొహంతో పోల్చుకుంటే ఇండియా మొత్తంలో ఎవడ మొహమైనా బానే ఉంటదిరా. లంగా కూడా కాదు, లంగా అమ్మ మొగుడు అంటారు కదా, ఆ బ్యాచ్ రా నువ్వు. నువ్వు లంగాల గురించి మాట్లాడుతున్నావు అంటే రోజు కట్టుకుంటున్నావు కాబట్టి గుర్తొచ్చి ఉంటుందిలే. పోనీ కట్టుకో, బాగా గాలి వస్తుంది, కట్టుకో. రే కట్టుకున్నా పైకి లేపక రోయి తట్టుకోలేరు. అమ్మో ఇంకా సెండాలం కూడా ఎవడికి తెలియదు. అది మొత్తానికి మన పార్టీ వాడు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తి అసలు వెళ్ళి ఇలా లోకేష్ గారి గురించి మాట్లాడితే నాకు చాలా గర్వంగా ఉంది. అన్యాయాన్ని ఎదిరించడం అంటే ఇలా ఉండాలా? నేను కూడా రేపో మొప్పో దీనిపైన మాట్లాడాలి. ఇప్పుడు కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నా. లోకేష్ గారిని ఇలా పాలపీకలు పెట్టి పాలపీకలు తాగే పిల్లాడిలాగా డైపర్లు వేసుకునే ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఎవడైతే ఈ బొమ్మలు క్రియేట్ చేశాడో వాళ్ళందరికీ పగిలిపోయిద్దిరా. ముందే చెప్తున్నా, పగిలిపోయిద్ది. చంద్రబాబు నాయుడు గారిని ఎవడు చేశాడో వాడికి పగిలిపోయిద్ది. ఎవడైతే పవన్ కళ్యాణ్ చేశారో వాడికి పగిలిపోయిద్ది. అవును రోయ్, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేశారు, మరి వాడికి కూడా పగలాలిగా. వాడికి కూడా పగిలిపోయిద్ది, జాగ్రత్త. పాపం మా సీఎం రాజా గారు నోరు జారుతుందన్న ప్రతిసారి, ఏమనుకోకు. సీఎం రాజా గారు తన ఆవేదనంతా కక్కుకొని దాన్నే తింటా ఉన్నాడు రోజు. ఏం చేయలేకపోతున్నాం. ఆ లంగాలు వదిలిపెట్టమంటే వదిలిపెడతలేదు లంగాలేమో. మేమేమో మొత్తం ఇటువైపు ఉన్నదేమో మగాళ్ళం, ఒంటరిగా పోటీ చేసే మగాళ్ళం. అటేమో వాళ్ళతో కలిసాడు మనోడు వెళ్ళి. ఏం చేస్తాం, జెండా కూలీలో తయారవుతాడు చివరికి మావాడు కూడా.
సర్లే ఏదైతే మా ఓడిని మేము వెనకేసుకొస్తాం అన్నా. సింపంది అన్న, సీమరాజ్ అన్న, ఏం ప్రాబ్లం లేదు. తొందరలోనే ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్ని రెడీ అవుతున్నాయి. రావడం ఫస్ట్ ట్రీట్మెంట్ నీకు, ఆర్పి గాడికి, ఇంకొకటి ఎవడో ఉన్నాడు అది ఇది అంటా ఉంటారు, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ సిద్ధం చేస్తున్నారనా. 4x6 బెడ్ అన్నా, అద్దరిపోయింది. కుషన్ విత్ కుషన్, పర్మనెంట్ అన్న. అక్కడే హ్యాపీగా ఫుడ్ బెడ్ అన్ని వస్తాయి అక్కడికే. ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.